ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీసులో భాగంగా జూన్ 13 నుండి జూన్ 16 వరకు ఇండియా ఏ జట్ల మధ్య ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ను భారత్ జట్టు యాజమాన్యం నిర్వహించింది. రెండవ రోజు సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో ఆకట్టుకోగా ఈ మ్యాచ్లో తాజాగా మరొక సంచలనం చోటు చేసుకుంది. ఇండియా ఏ జట్టు తరపున బరిలోకి దిగిన శార్దుల్ ఠాకూర్ అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలిచిన శార్దుల్ ఠాకూర్ మూడవ రోజు ఏకంగా సెంచరీ సాధించాడు. ఇండియా జట్టు నుండి బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, హర్షదీప్ సింగ్ ఇలా నలుగురు టాప్ బౌలర్ల బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొని సెంచరీని సాధించి దుమ్ము దులిపేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే శార్దుల్ ఠాకూర్ ఇంత అద్భుతంగా బ్యాటింగ్ చేయడమే కాకుండా తన అద్భుత బౌలింగ్తో కేఎల్ రాహుల్, గిల్, కరుణ్ నాయర్లను ఇబ్బంది కూడా పెట్టాడు. క్లిష్ట సమయాలలో ఏ బౌలర్ వికెట్లు తీయలేని సమయంలో వికెట్లు తీయగలడు అనే పేరు సంపాదించాడు. అతనిది గోల్డెన్ ఆర్మ్ అని చాలాసార్లు నిరూపించాడు. ఎవరు ఊహించిన సమయంలో అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకుంటాడు. ఇలా విభిన్నమైన లక్షణాలు శార్దుల్లో ఉన్నాయి. అతడికి లార్డ్ శార్దుల్ అనే బిరుదు కూడా లభించింది. రంజీ ట్రోఫీలో ముంబై తరపున అసాధారణ ప్రదర్శన చేసిన కారణంగానే శార్దుల్కు ఇంగ్లాండ్ సిరీస్లో అవకాశం లభించింది. అయితే శార్దుల్ ఠాకూర్ దెబ్బకు నితీష్ కుమార్ రెడ్డికి టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే తుది జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానానికి ఇద్దరి మధ్య పోటీ నెలకొంది. నితీష్ ఈ మధ్యకాలంలో మరీ అంత గ్రౌండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. అదే సమయంలో శార్దుల్ ఏమో సూపర్ ఫామ్లో ఉన్నాడు. మరి ఇద్దరిలో జట్టు యాజమాన్యం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి. మొదటి టెస్ట్ కోసం నితీష్ కుమార్, శార్దుల్ ఠాకూర్లలో ఎవరు బౌలింగ్ ఆల్రౌండర్గా జట్టులోకి ఎంపికైతే బాగుంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.